ఒకసారి నేటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చర్చించబోయే అంశము అధ్యాయము ఏంటంటే భగవద్గీత అధ్యాయం 14 ప్రకృతి త్రిగుణములు, శ్లోక నంబర్ 26, 27. ఈ రెండు శ్లోకాల యొక్క సారాంశం ఏంటంటే భగవానుడితో సమానమైనటువంటి గుణాలను పొందడానికి మనము 8 నియమాలను పాటించాలని భగవంతుడు బోధిస్తున్నాడు. ఇక్కడ భగవంతుడితో సమానమైనటువంటి గుణాలు అంటే మనం చర్చిద్దాం. ఏంటంటే భగవంతుడు గుణాతీతుడు. ఫస్ట్ థింగ్ అంటే ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంతా కూడా త్రిగుణాలతో కూడుకొని ఉన్నది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. భగవంతుడు ఈ ప్రకృతికి అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు. కాబట్టి సంబంధించిన వాడు కాడు అంటే భగవంతుడి దేహము కానీ భగవంతుడి ఆత్మ వేరు కాదు. దేహము ఆత్మ సేమ్. ఎలా భగవంతుడి యొక్క దేహము పంచభూతాలతో కూడుకున్నది కాదు. భగవంతుడి దేహము సచ్చితానందము, భగవంతుడి ఆత్మ సచ్చితానందం. కాబట్టి దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అర్థమైందా? మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే జీవిస్తున్నామో మనము వేరు. ఎందుకు? మన దేహము పంచభూతాలతో కూడుకున్నది. భగవంతుడు దేహము పంచభూతాలతో కూడుకున్నది కాదు. కాబట్టి పంచభూతాలతో కూడుకున్న దేహము త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. భగవంతుడి యొక్క దేహము సచ్చిదానందము, అది పంచభూతాలతో కూడుకున్నది కాదు. మరి మనము ఆ స్థితికి ప్రమోట్ అవ్వాలంటే ఏం చేయాలా? ఆ స్థితిలో ఎటువంటి గుణాలు ఉంటాయి అనేది మనం చూద్దాము. ఓకే. భగవంతుడి యొక్క గుణస్వరూపంలో మనము ఎలా సేమ్ అవుతాం? లైక్ ఆచార్యులు చెప్తారు, సముద్రం ఉంది. సముద్రంలోని నీటి బిందువు ఏ విధంగా ఉంటుంది? గుణ రూపంలో సేమ్. ఎలా? సముద్రంలో ఏ చివర నీళ్ళు తీసుకున్నా సాల్టీగా ఉంటాయి. కాబట్టి ఒక డ్రాప్ వాటర్ తీసుకున్నా సాల్టీగా ఉంటుంది. అంటే గుణ రూపంలో సేమ్. ఇంకా మనకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ముందు ఇంకా ప్రభుపాల చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏంటంటే భగవంతుడు ఏ విధంగా భగవంతుడి అంశాలు సేమ్ ఉంటారు, ఎందుకు విభిన్నంగా కనబడుతున్నారని చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ భగవంతుడు పరబ్రహ్మము. మనము బ్రహ్మం స్థితికి ఎదగాలి. బ్రహ్మం స్థితికి ఎదగడానికి ఎట్లా? ఈ ప్రకృతి గుణాలతో ఏదైతే ఉంటుందో సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణంలో సాత్వికమైనటువంటి కర్మలు చేస్తారు, సాత్విక భోజనం చేస్తారు. ఈ కాలాన్ని సాత్వికంగా అంటే సాత్వికంగా అంటే ఏదైతే కాలములో కూడా త్రిగుణాలు ఉంటాయి. సత్వగుణ కాలము, రజోగుణ కాలము, తమోగుణ కాలము. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఆ సత్వగుణంలో ఉన్నటువంటి కాలాన్ని ఉపయోగించుకుంటారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు అంటే ఉపయోగించుకుంటారంటే ఆ సమయంలో ఏం చేయాలో అది చేస్తారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు లైక్ బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు 1.5 గంటలు, అది బ్రహ్మముహూర్తం. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఆ సమయంలో లేచి భగవత్ చింతన చేస్తారు. అర్థమైందా? రజోగుణంలో కాలం ఏంటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. రజోగుణంలో ఆ కర్మలు చేస్తారు. ఎందుకు? దేహ సుఖాల కొరకు చాలా కష్టపడి పని చేస్తారు. తమోగుణంలో ఉన్నవాళ్ళు సూర్యాస్తమయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు పడుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మం స్థితికి ప్రమోట్ అవ్వాలంటే ఈ సత్వ, రజో, తమో ఈ గుణాలు మూడింటి సమయంలో కానీ సత్వంలోనే నెలకొని ఉంటారు. ఇంకా మినిమం దాని తర్వాత శుద్ధ సత్వానికి ప్రమోట్ అవుతారు. ఏ విధంగా అవుతారు? వాళ్ళ యొక్క సమయాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తారు. అంటే కృష్ణ చైతన్య కర్మల కొరకు ఉపయోగిస్తారు. తర్వాత వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఆ పని చేయడం, ఆ పని కూడా కృష్ణ చైతన్య కర్మగా వాళ్ళు చేస్తారు. కృష్ణ చైతన్యానికి సంబంధం లేకుండా ఏ కర్మ చేయరు. భోజనం చేస్తారు. కేవలం ఏం చేస్తారు వాళ్ళు? సాత్విక భోజనం కాదు. మనకు 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పినట్టుగా యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్చంతే సర్వకిల్ విషయ భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారం. ఏమని చెప్తారు మనకు అక్కడ?
కేవలం భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటారు. సో ఇక్కడ మనం భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కృష్ణ కార్యాలనే భక్తి యోగంగా మనకు బోధిస్తున్నారు. ఎందుకు? నిత్య నిరంతరము కృష్ణుని ధ్యానిస్తూ కృష్ణుడి కొరకు పనిచేయడం. అంటే మనకు డౌట్ రావచ్చు, ప్రభుజీ మరి కృష్ణుడితో పాటు ఎన్నో అవతారాలు ఉన్నాయి కదా. సో బ్రహ్మనే చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మ సంహిత 39వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. బ్రహ్మ సంహిత యొక్క 39వ శ్లోకంలో ఏమంటారంటే రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతో కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు కృష్ణుడు స్వయం భగవానుడు. భగవంతుడు ఎప్పుడైతే భూలోకంలో ఈ భౌతిక ప్రపంచంలో అవతరించాలనుకుంటారో స్వయంగా గోలోక బృందావనం నుంచి తను రావడం జరుగుతుంది. తన యొక్క భగవంతుడితో పాటు భగవంతుడి యొక్క స్నేహితులు, తన యొక్క పరివారము, అక్కడ నుంచే యమున, గోవర్ధన్, భగవంతుడు లీలలు చేసే ప్రతిదీ కూడా గోలోకం నుంచి వస్తుంది. భగవంతుడితో పాటు ఇంకెన్నో అవతారాలు వస్తాయి. రామ, నృసింహ, వామన, ఎన్నో అవతారాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? వైకుంఠ లోకాల నుంచి వస్తాయి అంటున్నారు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఐదర్ శ్రీకృష్ణుని కానీ లేదా భగవంతుడి యొక్క ప్రధాన అంశను సేవించడంలో నెలకొన్న వాడు ఈ త్రిగుణాతీత స్థితి, దాన్ని ఏమంటారు, దివ్యమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. ఎందుకు? భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అవతారాలు కూడా షడైశ్వర్య సంపన్నుడు. అవతారాలు ఏవి? స్వాంశ అవతారాలు మాత్రమే. షడైశ్వర్యాలు అంటే ఏంటి? భగవంతుడు పూర్ణ శక్తిమంతుడు, తర్వాత పూర్ణ ఐశ్వర్యవంతుడు, పూర్ణ యశస్సు కలవాడు, తర్వాత భగవంతుడు పూర్ణమైనటువంటి అందం. ఇంకా అంటే భగవంతుడి అందంతో ఎవరు ఇంకా పోల్చుకోలేరు. ఈ విధంగా భగవంతుడి యొక్క స్వాంశ అందరికీ ఉంటుంది. తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యం, ఇవన్నీ కూడా భగవంతుడికి, భగవంతుడి స్వాంశ వీళ్ళందరికీ ఉంటుంది. వాళ్ళ సేవలో సదా ఎవరైతే నియుక్తమవుతారో వాళ్ళు మాత్రమే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ సంసార సాగరాన్ని వాళ్ళు దాటగలుగుతారు. ఎప్పుడైతే ఈ సంసార సాగరంలో ఉంటారో వాళ్ళు ఈ గుణాలలోనే కర్మలు చేస్తారు. సో వాళ్ళు ఈ గుణాల్లో కర్మలు చేయడం వల్ల ఆ కర్మ బంధనాల్లో చిక్కుకుంటారు. కాబట్టి గుణాతీతులు అయినప్పుడే భగవంతుడి యొక్క గుణాలను, అంటే ఇప్పుడేమో మనం సత్వగుణాన్ని వ్యక్తపరుస్తాము, కొన్ని సమయాల్లో రజోగుణాన్ని అంటే మాట రూపంలో కానీ మన ఆహార వ్యవహారాలు కొన్నిసార్లు సత్వ రజో తమో గుణాలు మనం అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేస్తారో, సంపూర్ణ శరణాగతి పొంది మనకు వాళ్ళు మాత్రమే ఈ గుణాలను దాటగలుగుతారు అన్నారు. ఎవరు? భగవంతుడి 7వ అధ్యాయము 14వ శ్లోకంలో మనకు చెప్తారు. ఏంటా శ్లోకము? దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో నా ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దైవీ మాయను దాటడం కష్టమే, కానీ ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతి పొంది వాళ్ళు నన్ను సేవిస్తారో వాళ్ళు మాత్రమే దాటగలుగుతారు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఏ విధంగా మరి? అది కేవలము నా కర్మయోగంతో కాదు, జ్ఞానయోగంతో కాదు, ధ్యానయోగంతో కాదు, కేవలం భక్తి యోగం ద్వారానే ఈ త్రిగుణాతీత స్థితికి వచ్చినప్పుడు మనము గుణాలు, భగవంతుడి లాంటి గుణాలను వ్యక్తపరచగలుగుతాము. ఎలాగైతే ఒక బంగారు పెద్ద కడ్డీ ఉన్నదనుకోని దాన్ని వేరే ఐటమ్స్, అంటే మనం వేసుకునే ఐటమ్స్ చేస్తున్నప్పుడు కొన్ని కణాలలాగా పడుతూ ఉంటాయి మన గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్తే. సో ఆ ప్రతి కణం కూడా బంగారమే. సో కాబట్టి అదేవిధంగా ఇక్కడ జీవులందరూ శుద్ధ స్థితిలో, అదే భూమిలో ఉన్నప్పుడు దాని చుట్టూ మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా కూడా బంగారమేనా? కాదు. సో కానీ ఆ మొత్తం ఆ మట్టి, ఆ మురికినంతా తొలగించిన తర్వాత బంగారము కనబడుతుందో దాంట్లో రాలేటువంటి ప్రతి కణం కూడా బంగారమే. అదేవిధంగా
మనము ఆ బంగారు గనుల్లోంచి తీసినటువంటి దాని చుట్టూ ఉన్న మురికి, మన చుట్టూ కూడా త్రిగుణాలతో కూడుకున్నటువంటి కామపూరితమైనటువంటి కోరికలు, ఆ వాసనలు, వీటన్నిటితో కూడుకున్నప్పుడు మనము భగవంతుడి యొక్క అంశంలా కనబడం. ఎప్పుడైతే ఆ కోరికలు కామ క్రోధ మోహ లోభ మద మాత్సరాలు వీటన్నిటిని తొలగించి ఆ మలినాలతో మనము శుద్ధంగా కనబడము. సో శుద్ధంగా కనబడం కాబట్టి భగవంతుడి అంశాన్ని కనంలా కనబడం. సో కాబట్టి ఆ మలినాలను ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆ మలినాలను తొలగించే ప్రాసెసే భక్తి యోగము అంటున్నారు. సో ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క మనం కూడా అంశలాగా కనబడాలి అంటే దానికి మనకు అర్హత సంపాదించాలి. ఎట్లాగైతే ఒక రాజుగారు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. రాజుగారితో పాటు ఎప్పుడు ఉండాలంటే ఎవరు ఉండగలుగుతారు? రాజు యొక్క ఆంతరంగిక సేవకుడు మాత్రమే ఉంటాడు. మరి ఆంతరంగిక సేవకుడు అంటే అంత యోగ్యత మనం సంపాదించాలి. ఎవరిని పడితే వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. అదేవిధంగా మనం కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకుడుగా మనం ఆ అర్హత పొందాలంటే మనము బ్రహ్మభూత స్థితికి ఎదగాలి. దేహాత్మ బుద్ధి, నేను దేహమును అనే చైతన్యంతో జీవించినంత కాలము మనం భగవంతుడికి దగ్గర కాలేము. భగవంతుడికి చాలా దూరంగా జీవించి ఉండవలసి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ గుణరీత్యా బ్రహ్మముతో సమానము కావాలంటే మనం అందరం కూడా మన లోపల దైవీ గుణాలను మనము డౌన్లోడ్ చేసుకోవాలా, పెంపొందించుకోవాలా. దైవీ గుణాలంటే మనకి ఇక్కడ భగవద్గీతలో 20 గుణాలను మనకు బోధించారు. అవే జ్ఞానం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఆ గుణాలు ఏంటంటే కొన్ని మనం చెప్దాం, అవన్నిటి గురించి మళ్ళీ డిస్కస్ చేయలేము. కానీ సో మనకు అహింస, జీవదయ, తర్వాత శత్రుత్వము లేకపోవడం, ఎవరి పట్ల కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడము అంటే సమదృష్టితో చూడటము, సో క్రోధరాహిత్యము, తర్వాత లోభరాహిత్యము, తర్వాత ఆచార్యోపాసనము అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని సేవించాలి అనే భావాన్ని వాళ్ళు ఆ చైతన్యంలో జీవించడము. ఈ విధంగా మనము యోగ్యతలను అంటే భగవంతుడికి దగ్గరగా సేవించే యోగ్యత మనం సంపాదించాలంటే ఇటువంటి లక్షణాలను, ముఖ్యంగా ఆచార్యోపాసనము, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా మనము ట్రైనింగ్ పొందాలి. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మభూత స్థితికి వస్తే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడి యొక్క తత్వము 3 రకాలుగా ఉంటుంది. 1 బ్రహ్మన్ తత్వము, 2 బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. భగవంతుడు 3 లెవెల్స్లో అనుభూతమవుతాడు. 1 నిరాకార బ్రహ్మ స్థితిలో, దానికంటే కొంచెం ఉన్నతమైంది పరమాత్మ స్థితి, దానికంటే ఉన్నది భగవాన్ స్థితి. సో ఇక్కడ నిరాకార బ్రహ్మం యొక్క స్థితి ఏంటి అనేది చెప్తున్నారు. 3 లెవెల్స్ అంటే 3 రకాల భక్తులు ఉంటారు. ఒకటేమో జ్ఞానకాండ, జ్ఞానయోగాన్నే సర్వస్వంగా భావించే వాళ్ళ యొక్క లక్ష్యం జనరల్గా నిరాకార బ్రహ్మంని వాళ్ళు అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇంకా 2వ వర్గం వాళ్ళు భగవంతుడు పరమాత్మ అనుభూతి అంటే ధ్యాన యోగులు. ఇంకా టాప్ మోస్ట్ 3వ వర్గం వాళ్ళు భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపం, భగవాన్ ఫ్యూచర్నే అంటే భగవంతుడు ఒక సచ్చిదానంద స్వరూపము అని భావించేవాళ్ళు. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి కూడా చెప్తున్నారు. అంటే 3 లెవెల్లో కూడా అది భగవంతుడి యొక్క లోకము ఆర్ భగవంతుడి యొక్క అనుభూతిని పొందొచ్చు. మొదటిది ఏంటి? నిరాకార బ్రహ్మము. దీనికి కూడా నేనే ఆధారం అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ నిరాకార బ్రహ్మము ఎటువంటిది? అమృతమైనది. అంటే ఇక్కడ అమృతం అంటే ఇంకేం కావాలో ప్రభు అనుకునేరు. మృతము కానటువంటిది అమృతము. అక్కడికి వెళ్తే ఇంకా మృత్యు ఉండదు, అర్థమైందా? కాకపోతే అక్కడ మనము ఒరిజినల్గా ఆనందాన్ని అనుభవించక ఇంకా అక్కడ మనం ఇదెందుకు జీవితం అని అనుకున్నప్పుడు పతనం అవుతాము. అమృతమైనది ఆ లోకము, నాశనము కానటువంటిది అన్నట్టు, నశింపనిది. అది కూడా శాశ్వతం, నిత్యమైంది. భౌతిక ప్రపంచం లాంటిది కాదు, అది ఆధ్యాత్మిక ప్రపంచమే అది. కాబట్టి నిత్యమైంది,
తర్వాత చరమ సుఖానికి సహజ స్థితి అయినది అట్టి నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారము అని భగవంతుడు పరమ పురుషుడు మనకు చెప్తున్నాడు. పరమ పురుషుడు, మనందరం కూడా పురుషులము, కానీ భగవంతుడు పరమ పురుషుడు. ఆయన యొక్క మొదటి అనుభూతి నిరాకార బ్రహ్మజ్యోతి. భగవంతుడి యొక్క ఈ నిరాకార బ్రహ్మాన్ని కూడా ఎవరు అనుభవించగలుగుతారు? బ్రహ్మభూత స్థితికి చేరుకున్న వాళ్ళే ఆ బ్రహ్మన్ గురించి అర్థం చేసుకోగలుగుతారు. కానీ అక్కడ కూడా మనకు ఆనందం ఉండదు. అది కేవలం శాశ్వతంగా ఉంటుంది, కానీ అక్కడ ఆనందం ఉండదు, జ్ఞానం ఉండదు. నెక్స్ట్ స్టేజ్ ఏమనుకుంటారు? అరే ఇది లాభం లేదని పరమాత్మ అనుభూతి. పరమాత్మ అంటే మన ఉదయస్థ పరమాత్మని ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలి అనుకోవటం అన్నట్టు. కానీ ఎవరైతే ఈ విధంగా ధ్యాన యోగులు పరమాత్మ అనుభూతి కొరకు ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు వల్ల భగవంతుడు పరమాత్మ అనుభూతి కలుగుతుంది. కానీ అక్కడ కూడా మనకు మన యొక్క సహజ స్థితి ఏంటి? జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. కృష్ణుడి యొక్క నిత్యదాసుడు జీవుడు. కానీ పరమాత్మ అనుభూతి పరులు ఏం చేస్తారు? కేవలం ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తన యొక్క వివిధ అంగాలతో, తర్వాత వివిధ ఇంద్రియాలతో భగవంతుని నిత్యం సేవించాలి అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఎన్నో జన్మలు, అనంత కాలంలో ఈవెన్ పశు పక్షాదుల జన్మలో కూడా ఇతరులకు సేవించారు. అటువంటి చైతన్యం వాళ్ళ లోపల వాసనలు ఉంటాయి. ఇక్కడొచ్చి మనము నిరాకార బ్రహ్మంలో కావాలి అలా సైలెంట్గా నిలబడాలంటే మనశ్శాంతి ఉండదు. తర్వాత పరమాత్మ అనుభూతి కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు సమాధి స్థితికి వచ్చినప్పుడే పరమాత్మ అనుభూతి కలుగుతుంది. కానీ అది అంత సులభమా కాదు. ఒకవేళ వచ్చినా కేవలం పరమాత్మ అనుభూతి తర్వాత మన నిత్య నియమం ఏంటి? మరి ఎవరినొకరు సేవించాలా, ఇక్కడ భగవంతుని సేవించాలా. మరి భగవంతుని సేవించాలంటే మన గోల్ పరమాత్మ దర్శనమే. మరి ఎలా సేవిస్తాము? సేవించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవుడి యొక్క సహజ స్థితి భగవంతుని సేవించడం. సో అది ఎప్పుడు భగవంతుని సేవించాలి అనేది వస్తుందంటే ఎప్పుడైతే ఈ ప్రకృతితో మనము సాంగత్యాన్ని, ఆసక్తిని వదిలేస్తామో. ప్రకృతితో సాంగత్యం వదిలేయటం అంటే ఈ త్రిగుణాల యొక్క సాంగత్యము, సత్వగుణ సాంగత్యము, రజోగుణ సాంగత్యము, తమోగుణ సాంగత్యం. అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సత్వగుణంలో ఆహారపు అలవాట్లు, తర్వాత రజోగుణ తమోగుణ ఆహారపు అలవాట్లు, తర్వాత మన దినచర్య ప్రారంభం అలవాట్లు. ఈవెన్ మనకు 17వ అధ్యాయం సమయం మనకు ఈ గుణాల యొక్క వాటి ప్రభావము ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మనకు బోధించారు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సత్వగుణంలో ఉన్న వ్యక్తులు, అంటే మన గుణాతీత స్థితికి రావాలంటే సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజ చేస్తారు, రజోగుణంలో ఉన్న మనుషులు రాక్షసులను పూజ చేస్తారు, తమో గుణంలో ఉన్న మనుషులు భూత ప్రేతాలను పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆహారపు అలవాట్ల గురించి కూడా ఇక్కడ చాలా చక్కగా వివరించారు. అంటే మనం గుణాతీత స్థితికి భగవంతుడు కేవలము ప్రేమని చూస్తాడు ఎదుటి వాళ్ళ దగ్గర, ఇంకా మిగతా ఆయనకి ఏముండదు. మరి గుణాలు ఎలా ఉంటాయి? సత్వగుణంలో ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని? సాత్విక ఆహారం. ఆ ఆహారం మనకి ఏం చేస్తుంది? ఆయువును పెంచుతుంది, తర్వాత మనని పవిత్రంగా ఉంచుతుంది, తర్వాత మనకు బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. సో అవి ఎలా ఉంటాయి ఆహారంలో? సత్వగుణంలోనివి అవి జ్యూసెస్ అంటే పళ్ళు, తర్వాత చమురుతో నిండినటువంటిది సత్వగుణానికి సంబంధించినటువంటి ఆహారం. అదే మీరు రజోగుణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని చూసినట్టయితే ఏముంది? అది అతి చేదుగా ఉంటాయి, అతి పుల్లగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి, అతి ఉప్పుగా ఉంటాయి, వేడిగా ఉంటాయి, కారం ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎండినవి. ఇవన్నీ కూడా రజోగుణం ఆహారం. సో కాబట్టి ఇంకా తమోగుణము 3 గంటలకు పైన తయారు చేయబడినటువంటి ఆహారము, రుచి లేనటువంటిది, క్రుళ్ళిపోయినటువంటి ఆహారం. ఇది తమోగుణ ఆహారానికి సంబంధించింది. తర్వాత మనకి ఇంకా
ఏదైతే భౌతిక లాభాల కొరకు లేదా దంభంతో చేయబడే యజ్ఞాలు రజోగుణానికి సంబంధించినవి. తర్వాత సత్వగుణానికి సంబంధించినది శాస్త్ర ప్రకారమే చేస్తారు, కానీ వాళ్ళు ఫలాలను అంటే బిజినెస్ లాగా ఏదో మనకు భౌతిక లాభాలను కోరి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో రజోగుణం వాళ్ళు భౌతిక లాభాలను కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. తర్వాత తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం ఉండదు. తర్వాత వాళ్ళు ఏదైతే యజ్ఞాలు చేయడానికి పురోహితులు వస్తారో వాళ్ళకు దక్షిణ కూడా శ్రద్ధతో ఇవ్వరు అన్నట్టు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకేం చెప్తున్నా ఈ 17వ అధ్యాయం వచ్చిన మళ్ళీ మనం దీంట్లో తపస్సుల గురించి, దానం గురించి, తర్వాత కర్త గురించి ఇవన్నీ కూడా చాలా ఈ త్రిగుణాలకు సంబంధించి చాలా డీటెయిల్గా చర్చించడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మనము గుణాతీత స్థితి అంటే భగవంతుడు ఎలాంటి గుణాలు కలిగి ఉంటాడంటే ఎవ్వరి పట్ల ద్వేషం ఉండదు, ప్రతి ఒక్కరి పట్ల భగవంతుడు సమదర్శి, ప్రేమతో భగవంతుడు ఉండడం జరుగుతుంది. తర్వాత భగవంతుడు ఏంటంటే అజాత శత్రు, ఎవరి పట్ల కూడా శత్రుత్వం భగవంతుడికి ఉండదు. ప్రతి ఒక్కరిని మిత్రత్వం, ప్రతి ఒక్కరిని కూడా అంటే మరి మనకు అనిపించవచ్చు ప్రభుజీ ఎందుకు శిక్షిస్తున్నాడు భగవంతుడు, వాళ్ళు ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వల్ల భగవంతుడు శిక్షించి కూడా వాళ్ళకు మేలే చేస్తూ ఉంటాడు. లైక్ మీరు చూడండి, పూతన విషంతో కూడుకున్నటువంటి పాలను ఇవ్వడానికి వచ్చింది, కానీ పూతనకి ఎటువంటి సద్గతిని కల్పించాడు, తన తల్లికి ఏదైతే వైకుంఠంలో స్థానం కల్పించాడో పూతనకు అటువంటి స్థానాన్ని కల్పించాడు. ఎన్నో ఇయర్స్ తపస్సు చేస్తే కూడా ఈ బ్రహ్మభూత స్థితికి కానీ లేకుంటే బ్రహ్మజ్యోతులకు ఎంటర్ గారో అలాంటిది కొంతమంది భగవంతుడి ద్వారా మరణించి అటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడు వాళ్ళు చేసినటువంటి దాన్ని ఏమంటారు దుర్మార్గాలకు వాళ్ళని శిక్షిస్తాడే తప్ప భగవంతుడు వాళ్ళని ఇంకో విధంగా. ఇప్పుడు కంసుడు ఉన్నాడు, సో కంసుడు ఆయన్నే పిలిపించుకొని భగవంతుడిని సంహరించాలనుకుంటాడు, కానీ అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన సంహరిస్తాడు. హిరణ్యకశిపు ఉన్నాడు, తన భక్తుడిని ఎంతో నిందిస్తాడు, కష్టాలు పెడతాడు. లాస్ట్కు భగవంతుడు తన భక్తుడు కోరుకున్న విధంగానే ఆ యొక్క పిల్లర్ నుంచి రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకొక భక్తుడు తన మృత్యువుని ఏదైతే కోరుకున్నాడో ఇంట్లో కాకుండా, బయట కాకుండా, తర్వాత పగలు కాకుండా, రాత్రి కాకుండా, మానవుడితో కాకుండా, జంతువుతో కాకుండా, ఎటువంటి ఆయుధంతో కాకుండా, తర్వాత ఆకాశంలో కాకుండా, భూమి పైన కాకుండా, తర్వాత ఈ విధంగా ఎన్నో రకాలు కోరుకుంటాడు. లాస్ట్కు బ్రహ్మ సృష్టించినటువంటి 12 నెలల్లో కూడా నేను మరణం పొందకూడదు అంటాడు. అప్పుడు భగవంతుడు అధిక మాసాన్ని క్రియేట్ చేసి అధిక మాసంలో సంహరించడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా మనము భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తూ ఉంటాడు. ఈ క్షమాగుణం చూసినట్టు అయితే సో శిశుపాలుడు ఉంటాడు. శిశుపాలుడు ఎవరో కాదు, వాళ్ళ సొంత కజిన్ బ్రదర్ అవుతాడు. సో ఆయనకు వాళ్ళ అమ్మకి ఏమని మాటిస్తాడంటే, నీ కుమారుణ్ణి 100 తప్పులు చేసినప్పుడు నేను 100 తప్పులు తర్వాతనే సంహరిస్తానంటాడు. సో ఇది వాళ్ళ అమ్మ చెప్తుంది, శిశుపాల నీ మరణం అంటూ ఉంటే కృష్ణుడి చేతనే ఉంటుంది, కాబట్టి నువ్వు ఆ మరణాన్ని నువ్వు ఎదుర్కొనాలి అంటే తప్పించుకోవాలంటే నువ్వు కృష్ణుడి పట్ల నువ్వు 100 అపరాధాలు చేయకుండా జాగ్రత్త పడు అని అంటుందన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ప్రతిరోజు కృష్ణుడిని నిందించకుండా ఉండడంట. 99 సార్లు నిందిస్తాడంట కృష్ణుడిని. 100వ సారి రాగానే కొన్ని నీళ్ళు తాగి కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు ఆ రోజుకు క్షమ. అలా ప్రతిరోజు భగవంతుని నిందించడమే. మనమన్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. భగవంతుని నామస్మరణను ఇక్కడ ఏమిచ్చిండు, అందుకే శ్రవణం కీర్తనం స్మరణం భగవంతుని సేవ మొదలవుతుంది. కానీ మనమన్నా చేయలేకపోతున్నాం. కానీ శిశుపాలుడు రోజు, కంసుడు శిశుపాలుడు భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. శిశుపాలుడు అయితే
రోజు నిందిస్తాడు. కానీ ఒక్కరోజు మాత్రం ఎవ్వరి కాలం అన్నా ఆయన పూర్తి అయిందంటే ఎట్లయినా ఆయనకు భగవంతుని శిక్ష తప్పదు. కాబట్టి ఎప్పుడైతే ఆ యజ్ఞం జరుగుతున్న ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞస్థలిలో ఆయన ఆవేశానికి గురై ఆయన మిత్రుల యొక్క ప్రోత్సాహంతో 99 అనే నంబర్ని మర్చిపోయి 100వ నింద కూడా చేస్తాడంట. అప్పుడు భగవంతుడు మాట ఇచ్చాడు కదా, 100 సార్లు నిందించిన తర్వాత సో నేను సంవరిస్తాను. ఆటోమేటిక్గా సుదర్శన చక్రం అప్పిరే ఆయన తలని కట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, భగవంతుడి లాంటి గుణాలను ఎవరైతే పొందాలనుకుంటారో చూడండి, గుణాలలో ఇంకా అర్జునుడికి రథ సారథి లాగా ఉన్నాడు. అదే మనం ఉండగలుగుతామా? ఎప్పుడు ఉండగలుగుతాం. మనం కూడా ఈ యొక్క అహంకారము, స్వాభిమానము, నేను ఇది అనే దేహం పట్ల మనకున్నటువంటి గర్వము, అహంకారం పోయిందంటే అప్పుడు మనం కృష్ణులాగా ఎవరికైనా సేవ చేయగలుగుతాము. భగవంతుడు తన భక్తుడికి ఒక డ్రైవర్ లాగా, సేవకుల్లాగా సేవను స్వీకరించాడు. అంతేకాకుండా విదురుడి ఇంటికి వెళ్తాడు. సో విదురుడు దుర్యోధనుడి యొక్క పంచభక్ష పరమాన్నాలను వదిలేస్తాడు. విదురుడు ప్రేమతో మనకేమన్నారు, 9.25 భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏమన్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఏమంటారు, అశ్నామి ప్రయతాత్మన. అంటే మనం భక్తితో ప్రేమతో భగవంతుడికి ఏదైతే పత్రాన్ని పుష్పాన్ని మనము సమర్పిస్తామో అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకు కావాల్సిందేంటి, భగవంతుడు కోరుకుంటుంది భక్తితో ప్రేమతో నాకు ఏదైతే సమర్పిస్తానో నేను స్వీకరిస్తాను అంటున్నాడు. ఇక్కడ విదురుడు ఏం చేశాడు, దుర్యోధనుడి యొక్క సమర్పణలో నా భక్తి లేదు, ప్రేమ లేదు. విదురుడి యొక్క సమర్పణలో భక్తి ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ఇక్కడ విదురుడు ఏం సమర్పించాడు, అరటిపండు ప్లేస్లో అరటిపండు యొక్క తొక్కను సమర్పిస్తే భగవంతుడు పండా తొక్క చూడలేదు, ఆ ప్రేమతో ఇచ్చిందాన్ని భగవంతుడు స్వీకరించడం జరిగింది. సో భగవంతుడు లాంటి గుణం అదే మనం ఎవరింటికైనా గెస్ట్ లాగా వెళ్ళామనుకోండి, ఏం పెట్టారో చూస్తాం. సో ఒకవేళ వాళ్ళు ఒక 5-6 ఐటమ్స్ వండారు అనుకోండి, మనకు దాంట్లో మంచి ఐటమ్స్ పెట్టలేదు అనుకోండి, అరే ఏంది వాళ్ళు వండుకున్నారు, సో వాళ్ళు మంచి ఐటమ్స్ మనకు పెట్టకుండా ఏదో మామూలు ఐటమ్స్ పెట్టారు అని మనము ఆ ఫీల్ అవుతాం. కానీ భగవంతుడికి అట్లాంటి ఫీల్ ఉండదు. సో మనకు భక్తితో ప్రేమతో వాళ్ళు సర్వీస్ చేశారా లేదా అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్థితికి మనం ఎదగాలి అంటే సో చూడండి, ఎన్నో రకాలుగా ఎన్నో లీలలను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో పరీక్షిత్ మహారాజ్ ఉన్నారు, లాస్ట్ లీల కృష్ణుడి యొక్క ఇంకా రక్షించే లీల. పరీక్షిత్ మహారాజ్ ఉత్తర గర్భంలో ఉంటాడు. అప్పటికే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. సో బ్రహ్మాస్త్రాన్ని వదిలితే అప్పుడు ఇంకా భగవంతుడు రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నాడు, వెళ్ళిపోబోతుంటాడు. వెళ్తున్నప్పుడు ఉత్తర భగవంతుడికి దగ్గరికి, హే జగన్నాథ పాహి పాహి జగన్నాథ, సో నన్ను రక్షించు అని చెప్పేసి వేడుకున్నప్పుడు ఎలా రక్షించాలా, అప్పటికే బ్రహ్మాస్త్రం గర్భంలోకి వెళ్ళిపోయింది. సో ఆ యొక్క గర్భంలో ఉన్న పిండము మృతంగా మారిపోయింది. కానీ భగవంతుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో దాన్ని విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఆ పరీక్షిత్ మహారాజుని భగవంతుడు రక్షించడం జరిగింది. సో చూడండి, ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళని భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడు. దాని కొరకు అటువంటి గుణాలు మనకు రావాలి అంటే మన దగ్గర కూడా ఉంటాయి. కానీ ఈ భౌతిక ప్రపంచం యొక్క సాంగత్యం తీసుకోవడం వల్ల, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచ సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల మనం మర్చిపోయాం, ఆ గుణాలను మనం మర్చిపోయాం. ఎలాగైతే అప్పుడప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకు కొన్ని నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతే కాళ్ళు చేతులు లేకపోతే ఒక చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది. మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ చెయ్యి పాటించదు అన్నట్టు. దీనికి మళ్ళీ మందులు ట్రీట్మెంటు హోమియోపతి చేస్తే ఇది కొద్దిగా నార్మల్ స్థితికి వస్తుంది. అలాగే మనం కూడా భగవంతుడితో దూరం అయిపోయి ప్యారలైజ్, అంటే భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఈజ్గా మనము ప్రాక్టీస్ అంటే పాటించలేకపోతున్నాం. దాని కొరకు 8 నియమాలను పాటిస్తే తప్పకుండా మనకు సహజ స్థితికి
అంటే భగవంతుడితో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. నంబర్ 1, మనందరం సర్వదా భగవత్ సేవలో నెలకొని ఉండాలి. నంబర్ 2, భగవత్ సేవ అనేది ఎలా ప్రారంభమవుతుందండి? భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలు శ్రవణం కీర్తనంతో ప్రారంభమవుతుంది. నంబర్ 2, భగవంతుడికి శ్రీ విగ్రహానికి నైవేద్యం సమర్పించండి. ఆ నైవేద్యం సమర్పించిన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించండి. ఓకే. తర్వాత నంబర్ 3, భగవంతుడి పాద పద్మంలోకి సమర్పించిన పుష్పాలను వాసన చూడండి. నంబర్ 4, భగవంతుడి యొక్క దివ్య లీలలను నిర్వహించిన ప్రదేశాలను దర్శించండి. అది మనము ఈ 23వ తారీఖు రోజు మనం దర్శించుకోబోతున్నాము. ఏది? శ్రీరంగము. సో బృందావనము, మాయపూర్, పూరి జగన్నాథ్, ద్వారకా, శ్రీరంగం, బద్రీనాథ్, ఇలా భగవంతుడు ఏదైతే దివ్యమైనటువంటి లీలలు చేశాడో ఆ లీలలు చేసిన ప్రదేశాలను దర్శించండి అని చెప్తున్నారు. తర్వాత భగవానుడి వివిధ కలాపాలను చదవాలి. అంటే భగవంతుడి యొక్క భగవద్గీత, స్పెషల్గా భాగవతాన్ని స్వాధ్యయనం చెయ్యండి. తర్వాత భక్తులతో భగవంతుడి ప్రేమ వినిమయాన్ని అధ్యయనం చేయాలి. సో భగవంతుడు భాగవతంలోనే, తర్వాత భక్తుల యొక్క చరిత్రలు కూడా ఉంటాయి. సో అటువంటి బుక్స్, చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభు భక్తులతో ఎన్నో ప్రేమైక లీలలు చేశారు. దాన్ని కూడా మనం నిరంతరము అధ్యయనం చేస్తాం, దాన్ని స్వాధ్యయనం. తర్వాత ఫైనల్గా ఏం చెప్తున్నారు భగవంతుడు? నిరంతరము హరే కృష్ణ మహామంత్ర జపాన్ని జపిస్తూ ఉండాలి. తర్వాత భగవంతుడు అతని భక్తుల ఆవిర్భావ అంతర్ధానాల సందర్భంగా ఉపవాసాలు చేయాలి. ఇది 8వది ఫైనల్గా. అంటే భగవంతుడి అవతరణ, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అవతరించినప్పుడు కానీ తిరోభావం అంటే వాళ్ళు ఈ యొక్క దేహాన్ని చాలించినప్పుడు. భక్తులైతే దేహాన్ని చాలిస్తారు, భగవంతుడు దేహాన్ని చాలించడు. స్వదేహంతోనే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడి తిరోభావం అనేది ఉండదు, భక్తులది మాత్రం ఉంటుంది. భగవంతుడిది మాత్రం అవతరణ మాత్రం ఉంటుంది. లైక్ జన్మాష్టమి, తర్వాత గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభు పుట్టినరోజు, సో నృసింహ జయంతి, తర్వాత శ్రీరామనవమి, తర్వాత ఇంకా వామన జయంతి, తర్వాత ఈ విధంగా భక్తులు అయితే ప్రభుపాద అపియరెన్స్ డే ఉంటుంది, భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ అపియరెన్స్ డే ఉంటుంది. ఇలా మహాత్ములు ఆచార్యులే ఎన్నో మంది, మొన్న రాధారమన్ అపియరెన్స్ డే మనం సెలబ్రేట్ చేశాము. సో ఇలాంటి అవతరణ, భగవంతుడి అవతరణ రోజుల్లో ఉపవాసం ఉండాలి. భక్తుల యొక్క అవతరణ మరియు తిరోభావ రోజుల్లో కూడా ఉపవాసం ఉన్నట్టు అయితే మనం భక్తిలో చాలా ఉత్తమ స్థితికి మనం ప్రమోట్ అవుతాము. ఉత్తమ స్థితి అంటే త్రిగుణాలను దాటుతాము. మనం ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉంటాము. సో తర్వాత ఇంకా చెప్పాలంటే శుద్ధ సత్వంలో జీవిస్తాము. శుద్ధ సత్వంలో మరణం అనేది ఉండదు. ఇంకా అప్పుడు ఆనందంగా ఈ దేహాన్ని వదిలేసి దివ్య దేహాన్ని పొంది పరంధామానికి చేరుకుంటాము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. ఎవరికన్నా దీంట్లో సందేహాలు ఉంటే